Good morning, all of you. How are you? Okay. Chapter 2 sets part 3. See page number 36. Page number 36. Example 3. Example 3. If A is equal to 1, 2, 3, 4, B is equal to 2, 4, 6, 8. Find A and B. Find A and B. Okay? Tell me, A is equal to 1, 2, 3, 4. See all of you. A is equal to 1, 2, 3, 4 given. Union symbol. B is equal to 2, 4, 6, 8. Union means to have the right all numbers. Okay? Tell me 1, 2, next 1, 2, 2. 3, 2 times ఉందా మనం 1 time రాసుకోవాలి. Okay? 2. Next 3, 4, 6, 5 is not there. Okay? 6, 6, 8, 7 is not there. 8. Therefore, A union B is equal to 1, 2, 3, 4, 6, 8. Okay? 5 is not here, 7 is not here. So, we need not write 5 and 7. Sometimes in the examination part, by using Venn diagrams, then what we have to do? Venn diagrams. Venn diagram part. मैं Venn diagrams అని ఇస్తేలా చేయండి. ఓకే? ఫస్ట్ దాన్ని A అని తీసుకోండి. సెకండ్ వన్ B అని తీసుకోండి. పేజ్ నెంబర్ 36 ఎగ్జాంపుల్ 3. ఫస్ట్ వన్ A, సెకండ్ సర్కిల్ B. Okay? A is equal to 1, 2, 3, 4. Okay? A equal to 1, 2, 3, 4. B equal to 2, 4, 6, 8. Tell me any common numbers. Just write. In the common numbers how many? 2 ఇక్కడ ఉంది. 2 is common. 4, 4, 4. 2, 4 common. Common గా ఉండి రాసుకోవాలి. 2, 4. This is A circle. This is B circle. ఫస్ట్ కామన్ నెంబర్స్ రాయాలి. 2, 2. A లోని 2 ఉంది, B లో కూడా 2 ఉంది. A లోని 4 ఉంది, B లో కూడా 4 ఉంది. 2, 4 కామన్ రాసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ A is equal to 1, 2, 3, 4. A చూడండి, A ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంటుంది. A దిస్ ఈజ్ ఇదంతా కూడా A. A అంటే 1, 2, 3, 4 కదా. ఆల్రెడీ 2, 4 రాస్తాం. ఇంకా మనకు 1, 3. ఓకే? 1, 3. చూడండి 1, 2, 3 రాసుకోండి. A సెట్. Venn diagrams first one ఏంటంటే we have to write a intersection part first of all. అంటే కామన్ నెంబర్స్ రాసుకోవాలి. 2, 2, 2 కామన్ గా ఉంది. 4, 4, 4 కామన్ గా ఉంది. ఫస్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి A అంటే 1, 2, 3, 4 కదా. అదే 2, 4 అయిపోయింది. ఇంకెంత రాయాలి? 1, 3 రాసుకోవాలి. B ఈక్వల్ 2, 4, 6, 8. ఇంకో 2, 4 ఆల్రెడీ మన కామన్ సెక్షన్ పార్ట్ అయిపోయింది. ఇంటర్సెక్షన్ లో మనకి మిగిలిన ఏంటి? 6, 8. 6 చెక్ చేసుకుంటే 2, 4, 6, 8. ఇది B అంటే ఇదంతా BA. ఇదంతా కూడా BA. 2, 4, 6, 8. ఇప్పుడు వెన్ డయాగ్రామ్ షేడింగ్ పార్ట్ ఎలా చేయాలంటే యూనియన్ అంటే ఏం చేయాలి? మొత్తం అంతా షేడ్ చేసేయడం. మొత్తం ఇదంతా కూడా ఇలాగా షేడ్ చేసుకోవడం. ఇదంతా షేడ్ చేసుకొచ్చారు. ఓకే? దిస్ ఈస్ A union B. Therefore A union B is equal to ఏమవుతుంది? మా పది నెంబర్స్ యాడ్ చేయాలి. 1, 2, 3, 4, 6, 8. 1, 2, 3, 4, 6, 8. Listen all of you, 1 second I will tell. A is given, B is given. A union B అంటే ఫస్ట్ A నోట్ చేసుకున్నాం, యూనియన్ సింబల్ ఏంటో B నోట్ చేసుకున్నాం. A union B అంటే ఏం చేయాలి? మొత్తం నెంబర్స్ ఒక ఆర్డర్ రాసేయడమే. ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. 5 is not there. 6, 7 is not there. Next 8. A union B 1, 2, 3, 4, 6, 8. Sometimes in the examination part by using Venn diagram. By using Venn diagram అంటే ఇలా చేసుకోవాలి. ఇంగో
ఏ అనే సర్కిల్ దిస్ ఈస్ బి అప్పుడు ఏం చేయాలి వన్ డయాగ్రామ్ ఫస్ట్ కామన్ పార్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ రాసుకోవాలి కంబైన్ పార్ట్ రాసుకోవాలి 2 2 2 4 4 4 2 4 అనేది కామన్ పార్ట్ లోకి వెళ్ళిపోయింది ఓకేనా ఏ ఏంటంటే మనకి ఎంత 1 2 3 4 ఆల్రెడీ 2 4 రాసాం ఎంత రాసుకోవాలి 1 3 బి అంటే 2 4 6 ఆల్రెడీ 2 4 దీంట్లో ఉంది మిగిలిన 6 8 6 8 ఓకే యూనియన్ అంటే ఏం మొత్తం అంతా సేవ్ చేసుకోండి ఓకే రైట్ ఫస్ట్ నెక్స్ట్ same case example 5 okay same case page number 36 example 5 if a is equal to 1 2 3 a is equal to 1 2 3 page number 36 example 5 okay a is equal to 1 2 3 b is equal to 3 4 5 3 4 5 then illustrate a intersection b in Venn diagrams okay Venn diagrams by using Venn diagram okay this is a this is b Venn diagrams ఇప్పుడు కూడా u అని రాసుకోవాలి అంటే యూనివర్సల్ సెట్ అని u అంటే this is a this is b what you have to find out example 5 you have to find a intersection b find out చేయాలి ఓకే a intersection b అంటే a లోని b లో కామన్ నెంబర్స్ చెప్పాలి సరేనా a అండ్ b లో కామన్ నెంబర్స్ ఏమున్నాయి 3 3 a లో 3 ఉంది సబ్జెక్ట్ మధ్యలో కూడా 3 ఉంది ఆ 3 మిడిల్ లో వేసుకోవాలి ఆ 3 ఏం చేయాలి మిడిల్ లో వేసుకోవాలి ఓకేనా 4 5 a అంటే 1 2 3 కదా a అనేది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది a అనేది ఇదంతా a కదా ఆల్రెడీ 3 నోట్ చేస్తాం కాబట్టి 1 2 3 లో 3 పోతే 1 2 ఉంది 1 2 4 ఓకే b అంటే 3 4 5 ఇదంతా b కదా ఇలా చూడండి ఇదంతా b ఓకేనా b అంటే మనకి 3 4 5 లో 3 పోతే 4 5 3 పోతే ఏముంటది 4 5 మనకు కావాల్సిన షేడింగ్ పార్ట్ ఏంటమ్మా ఇంటర్సెక్షన్ పార్ట్ షేడ్ చేయాలి అంటే ఈ పార్ట్ దిస్ పార్ట్ ఓన్లీ ఓకే ఆ యూనియన్ పార్ట్ మనం మొత్తం అంతా షేడ్ చేసుకున్నాం మనం ప్రీవియస్ సమ్ ఈ సమ్లో ఏంటమ్మా ఇంటర్సెక్షన్ పార్ట్ మనం ఏం చేయాలి ఓన్లీ కంబైన్ పార్ట్ మాత్రమే షేడ్ చేసుకోవాలి therefore a intersection b is equal to answer 3 shading part le undi 3 a intersection b is equal to 3 okay so second shading part le undi 3 undi answer avutundi 3 intersection b equal 3 okay right on next page number 38 page number 38 example 6 page number 38 example 6 a is equal to 1 2 3 4 5 a is equal to 1 2 3 4 5 b is equal to 4 5 6 7 4 5 6 7 find a minus b find a minus b a minus b find out చేయడం ఆల్రెడీ నేను చెప్పాను వెన్ డయాగ్రామ్ తో మనం ఇంకోసారి నేర్చుకుందాం ఓకే ఫస్ట్ a minus b is equal to a is equal to 1 2 3 4 5 minus say all of you b is equal to 4 5 6 7
4 5 6 7 అంటే b మొత్తం మనం తీసేయాలి ఓకేనా b లోని నెంబర్స్ a లో ఉంటే a లో క్యాన్సిల్ చేసుకోవాలి a మైనస్ b అంటే మైనస్ ఆఫ్ 3 ఉంది b ఉంది b మొత్తం మనం డిలీట్ చేయాలి 4 here 4 here also 4 4 క్యాన్సిల్ చేయాలి here 5 5 cancel here 6 6 is not there here 7 7 is not there మైనస్ b అంటే b లో b ని మొత్తం డిలీట్ చేయాలి మనం b లో ఉన్న నంబర్స్ a లో ఉంటే a ని క్యాన్సిల్ చేసుకోవాలి b లో 4 ఉందా 4 క్యాన్సిల్ 5 క్యాన్సిల్ ఇలా ఆఫ్టర్ క్యాన్సిలేషన్ రిమైనింగ్ సెట్ 1 2 3 therefore a minus b is equal to 1 2 3 ఇలా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఏవైతే ఫస్ట్ సెట్ లో మిగిలినవో ఆ ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ ఏమన్నా నెంబర్స్ ఏమన్నా మనం నోట్ చేసుకోవాలి అంటే a ఈక్వల్ టు 1 2 3 ఇది ఆల్రెడీ మీకు ప్రాసెస్ నేను చెప్పాను ఒక్కొక్కసారి ఎగ్జామ్ ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ పార్ట్ బై యూజింగ్ వెన్ డయాగ్రామ్ ఇప్పుడు చూడండి వెన్ డయాగ్రామ్ యూజ్ చేయండి ఏంటంటే చూడండి ఫస్ట్ దిస్ ఈజ్ a దిస్ ఈజ్ b సో రెక్టాంగిల్ బాక్స్ ఒకటి మనం ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ దేనికైనా సరే ఈ గోల్ రాసుకుంటాం ఓకే నెక్స్ట్ చెప్పండి ఇలా మనం వెన్ డయాగ్రామ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ యు హావ్ టు ఫిల్ అప్ కాంబినేషన్ పార్ట్ కామన్ పార్ట్ ఇంటర్సెక్షన్ పార్ట్ చెప్పండి a కి b కి ఇంటర్సెక్షన్ ఏముందమ్మా 4 5 a లో 4 ఉంది b లో 4 a లో 5 b లో 5 అంటే 4 5 అనేది కామన్ గా ఉంది ఓకే ఫస్ట్ ఇప్పుడు కూడా వెన్ డయాగ్రామ్స్ లో కామన్ పార్ట్ రాసుకోవాలి అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ మనం కంప్లీట్ చేసుకోవాలి a is 4 b is 4 ఓకే 4 మనం చేస్తాం a is 5 b is 5 4 5 గా టైప్ చేస్తాం ఓకే ఇప్పుడు చెప్పండి నామసంగా a is equal to 1 2 3 4 5 ఆల్రెడీ 4 5 రాసేటప్పుడు మనం రాసుకోవాలి 1 2 3 ఓకే 1 2 3 చూడండి b అంటే 4 5 6 ఆల్రెడీ 4 5 రాసాం కాబట్టి 6 7 ఇప్పుడు మనకు కావాల్సిన పార్ట్ చూడండి ఓకే a మైనస్ b మనకు కావాలి a మైనస్ b మన పార్ట్ మనకు కావాలి అవునా ఇప్పుడు చూడండి a మైనస్ b అంటే b మొత్తం తీసేయాలి b ఎక్కడ వరకు ఉంది ఇక్కడ నుంచి బట్టి ఇలా ఇదంతా b కదా ఇదంతా తీసేయాలి మనం ఇదంతా తీసి ఇది మాత్రమే సెట్ b ఎంటర్ అవ్వని ప్లేస్ ఉంటే సెట్ చేసుకోవాలి b ఎంటర్ అవ్వని ప్లేస్ ఏముందమ్మా ఇదే కదా a మైనస్ b అంటే b మొత్తం తీసేయాలి b ని మొత్తం తీసేసి ఏ జస్ట్ ఓన్లీ ఏ ఉన్న ప్లేస్ మాత్రమే సెట్ చేసుకోవాలి ఏ ఉన్న ప్లేస్ అంటే ఏముంది 1 2 3 మాత్రమే సెట్ చేసుకోవాలి అంటే a మైనస్ b is equal to 1 2 3 a మైనస్ b equal to 1 2 3 ఫస్ట్ సర్కిల్ a సెకండ్ సర్కిల్ b ఫస్ట్ we have to write common part intersection part 4 5 అయింది a అంటే 1 2 3 4 5 వల్ల 4 5 ఆల్రెడీ ఉంది 1 2 3 నోట్ చేసుకున్నాం b అంటే 4 5 6 7 4 5 ఉంది 6 7 నోట్ చేసుకున్నాం a మైనస్ b అంటే b మొత్తం తీసేయండి b ఎక్కడ వరకు ఆగిపోయి ఉంది ఇక్కడ వరకు b ఆగిపోయి ఉంది ఇదంతా తీసేసి మనం మిగిలిన పార్ట్ ఏంటి 1 2 3 కూడా నోట్ చేసుకుంటాం అంటే a మైనస్ b ఈక్వల్ టు 1 2 3 నెక్స్ట్ చూడండి b మైనస్ a చేద్దాం ఇదంతా కూడా a మైనస్ b సంబంధించింది రైట్ ఫస్ట్ నెక్స్ట్ b మైనస్ a నెక్స్ట్ b మైనస్ a b minus a a minus b over next b minus a tell me first b అంటే first b నోట్ చేయండి 4 5 6 7 minus a 1 2 3 4 5 when diagram sympathy sums okay share of you minus తర్వాత పార్ట్ కంపేర్ చేయండి 1 is not here 2 ఇక్కడ ఉంది 2 is not here 3 is not here 4 5 ఇలా క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెట్ లో ఏమైతే ఉన్నాయో అదే ఆన్సర్ వచ్చింది అంటే b a ఈక్వల్ టు 6 minus 7 b minus a equal to 6 minus 7 next by using Venn diagram okay by using Venn diagram this is a this is b in the Venn diagram part we have to first of all we have to complete a intersection part a లో 4 ఉంది b లో కూడా 4 ఉంది
నోట్ చేస్తాం. ఏలో 5 ఉంది, బిలో కూడా 5 ఉంది. ఇంట్రెస్ట్ కూడా రాస్తాం. ఏ అంటే 1 2 3 4 5 ఆల్రెడీ 4 5 వస్తాయి కాబట్టి 1 2 3 బి 4 5 7 4 5 వస్తాయి కాబట్టి 6 7. మనకు కావాల్సింది ఏంటి? బి మైనస్ ఏ కావాలి. మనకు కావాల్సింది ఏమా? బి మైనస్ ఏ కావాలి. మైనస్ తర్వాత ఏముంది? ఏ ఉంది. ఏ మొత్తం తీసేయాలి. ఏ ప్లేస్ ఎక్కడ వరకు ఉందమ్మా? ఇక్కడ వరకు ఏ ప్లేస్ ఉంది. ఇక్కడ వరకు కూడా ఏ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ తీసేసి మిగిలిన ప్లేస్ మనం సేవ్ చేసుకోవాలి. బి మైనస్ ఏ అంటే మొత్తం తీసేయాలి. ఏ ప్లేస్ ఎక్కడ వరకు ఉంది? ఇదంతా ఏ ప్లేసే కదా. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఏ ప్లేస్. ఈ ఏ ప్లేస్ తీసేస్తే మిగిలిన పార్ట్ ఏంటి? మనకు కావాల్సిన 6 అది సేవ్ చేసుకోవాలి. therefore b minus a equal to 6, 7. ఓకే, b minus a equal to చూడండి మైనస్ తర్వాత ఏ ఉంది. అది ఏది మొత్తం తీసేయాలి. ఏ ప్లేస్ ఎక్కడ ఇక్కడ వరకు ఏ ప్లేస్ ఇదంతా మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన 6 ఇంపార్టెంట్. ఓకే, రైట్ డౌన్ ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ page number 41 2.3 last class 2.2 hour. Yes, sir. Put the heading 2.3 page number 41 page number 41 2.3. Exercise 2.3. Okay, which of the following sets are equal? First, a is equal to x as that x is a letter in the word follow. b is equal to x as that x is the letter in the word flow. c is equal to x as that x is the letter in the word wolf. First, elements in sets are elements in set AR. చెప్పండి set A లో ఎలిమెంట్స్ చెప్పండి. tell me elements in set AR. ఒక ఆర్డర్ చెప్పాలి. F. ఓకే, F కామా నెక్స్ట్ ఆర్డర్ చెప్పండి. A B C D E F G H I J F తర్వాత L. G H I J K L వస్తుంది. ఓకే, L. నెక్స్ట్ O. M N O. నెక్స్ట్ W. ఒక ఆర్డర్ పెట్టి రాసుకో. We have to write in the alphabetical order. F. మీకు డౌట్ రావచ్చు, 5 ఉన్నాయి కదా మనం 4 ఎందుకు రాస్తాం? O ఎన్నిసార్లు ఉన్నా సరే, O అయినా సరే, ఏ నెంబర్ అయినా సరే, n టైమ్స్ ఉన్నా సరే ఇక్కడ మనం 1 టైం రాసుకోవాలి. మనకి ఇచ్చిన దాంట్లో F O L O W 1 2 3 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ who wrote 4 elements only? Why? Because O 2 times, but you have to write 1 time. L 2 times, but you have to write 1 time. We have to arrange in the alphabetical order. First F first alphabetical లో A B C D మన చిన్న చూసుకోవాలి. A లేదు, B లేదు, C లేదు, D లేదు, E లేదు, F ఉంది. ఓకే, F తర్వాత O ఉందా, L ఉందా చూసుకోవాలి, W ఉందా చూసుకోవాలి. ఆర్డర్లో ఏమొస్తుంది? G H I J K L వస్తుంది. తర్వాత M N O P Q R S T U V W ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ BR. చెప్పండి, సెట్ B లో ఎలిమెంట్స్ ఆర్డర్లో చెప్పాలి. ఆల్ఫాబెట్ ఆర్డర్లో. ఫస్ట్ F O L O W. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ CR. ఫస్ట్ F నోట్ చేయండి. W ఇచ్చారు కానీ ఆల్ఫాబెట్ ఆర్డర్లో F వస్తుంది. F L O W. What do you observe? A, B and C have same elements. A లో కూడా FLOW. B is also FLOW. C is also FLOW. Elements in A, B and C sets are same elements.
A, B and C. Sets A, B and C have same elements. Same elements. Okay? Therefore, they are equal sets. Therefore, they are equal sets. Therefore, they are equal sets. చూడండి ఏలోనే ఎలిమెంట్స్ f/w, b లో కూడా f/w, c కూడా f/w. Therefore, sets A, B and C have same elements. Therefore, they are equal sets. మన అడిగి క్వశ్చన్ అడిగాడు సెట్స్ ఆర్ ఈక్వల్ గా అవునా కదా అడిగాడు, ఈక్వల్ ఆర్ నాట్ అని అడిగాడు. అన్నిట్లో ఈక్వల్ సెట్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఈక్వల్ సెట్స్. ఓకే, సెకండ్ Roman you have to write in the textbook, don't write in a classwork. Second Roman. Okay, did you write? Yes, sir. Second Roman. Okay. First bit. A dash B. చూడండి. Consider the following sets and fill up the blank in the statement given below with is equal or not equal so as to make the statements true. Statement true అయితే is equal symbol యూజ్ చేయాలి. Statement false అయితే you have to use not equal to symbol. Okay? Okay, sir, now A dash B. A is equal to 1 to 3. A equal to 1 to 3. B is equal to first three natural numbers. First three natural numbers means also 1 to 3. Correct. Therefore, the statement is true. Therefore, you have to use equal to symbol. You have to use equal to symbol. అమ్మా A అంటే ఏం ఇచ్చాడు మనకి 1 to 3 ఇచ్చాడు. B అంటే ఫస్ట్ త్రీ natural numbers అన్నాడు. ఫస్ట్ త్రీ natural numbers అన్న 1 to 3 ఒకటే కదా, సేమ్ కదా. Therefore, A is equal to B. Second, A dash E. A dash E. See all of you. Bhavani, stand up. A is equal to B, sir. A is equal to 1 to 3. Consider first. A అంటే look at the blackboard of you. A means 1 to 3. E means A E I O U. 1 to 3 కి A E I O U కి టైగర్స్ లేదు. ఏముంది? నాట్ ఈక్వల్. A అంటే 1 to 3 ఇచ్చారు మన క్వశ్చన్ లో. E అంటే ఏం ఇచ్చాడు? A E I O U ఇచ్చాడు. అంటే 1 to 3 కి A E I O U కి టైగర్స్ లేదు. Therefore not equal. Okay? So now please stand up. Remaining from you have to do homework. C dash D. C means ABCD. C అంటే ABCD ఇచ్చాడు. D అంటే DCA. DCAB ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకుంటే ABCD వస్తుంది. C is equal to ABCD and D is also ABCD. Okay? Both are same. True. తీసుకోండి. Okay? DCAB అన్న ABCD ని ఒకటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పెట్టుకుంటే C లోని ABCD ఉంది, D లో కూడా ABCD ఉంది. Therefore is equal. So now remaining sums you have to do homework. Okay? Next. Third Roman. In each of the following state whether A is equal to B or not. Okay, test book చేసాం. Test book చేసాం. చూడండి third Roman first bit. A is equal to A B C D. B is equal to D C A B. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? A is equal to B అవునా కదా చెప్పాలి. అంటే ఇక్కడ A dash B అనుకోండి. ఈ డాష్ లో మనం మంచి క్వశ్చన్ ఏంటమ్మా? A is given, B is given. A is equal to B అవుతుందో మనం చెప్పాలి. A is equal to B అవుతుందో చెప్పండి. చూసాం ఫస్ట్ A అంటే ABCD. B means DCAB means you have to write in the alphabetical order ABCD. Alphabetical order రాస్తే ఏమో ఇది కూడా ABCD అవుతుంది కదా. అంటే ఇది ABCD అవుతుంది, ఇది కూడా ABCD అవుతుంది. కాబట్టి A is equal to B.
A is equal to B. B. Okay? Next. Second homework, third one. Third one. A is equal to 2, 4, 6, 8. Remaining homework. 2, 4, 6, 8, 10. B is equal to x as that x is a positive even integer. X as that x is a positive even integer. Even integer. And x less than or equal to 10. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే a is equal to b అవుతుంది మనం చెప్పాలి. చూడండి ఫస్ట్ CRF మన చివరి స్థానం అంటే a is equal to b అవుతుంది చెప్పాలి. ఈక్వల్ అయితే ఈక్వల్ సింబల్ పెడతాం, కాకపోతే నాట్ ఈక్వల్ పెడతాం అంతే. a అంటే మనం 2 4 6 8 10 2 4 6 8 10. b అంటే ఏంటి? x as that x is a positive even integers and x less than or equal to 10. b అంటే ఇంటిజర్స్ రాయాలి, పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ రాయాలి. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ మీన్స్ ఈవెన్ నెంబర్స్. 2 4 6 8 10 r equal to 10 కదా, అంటే 10 కూడా రాయొచ్చు. a equal to అంటే r equal to అంటే 10 కూడా రాయొచ్చు అని, అంటే 2 4 6 8 10 రాయొచ్చు. a లోను 2 4 6 8 10 ఉంది, b లో కూడా 2 4 6 8 10. ఈవెన్ నెంబర్స్ 2 తో స్టార్ట్ అవుతుంది. 2 4 6 8 10 ఎక్కడ దాకా రాయొచ్చు? r equal to 10 ఇచ్చాడు అంటే రెండు ఒకటే, a equal to b అవుతుంది. therefore is equal సింబల్. therefore is equal. remaining homework. next fourth Roman. remaining homework. okay, next fourth Roman. Fourth Roman, write your classwork. Note this sum in the classwork. State the reason for the following. First bit. 1 2 3 1 2 3 and so on. 10 not equal to x as that x belongs to n and 1 less than x less than 10. State the reason for the following. ఇక్కడ మనకు ఆన్సర్ చేయడం మన ఈ రెండు నాట్ ఈక్వల్ టు ఇచ్చాడు, రీజన్ చెప్పాలి మనం. టెల్ మీ ఇన్ RHS పార్ట్ 1 less than x less than 10 అంటే x అనేది 1 కంటే ఎక్కువ ఉంది, మోర్ దాన్ 1 less than 10. x అనేది 1 కంటే అబవ్, ఇక్కడ 10 కంటే బిలో. x అనేది 1 కంటే అబవ్ 1, మోర్ దాన్ 1 అండ్ లెస్ దాన్ 10. మరి LHS పార్ట్ ఏమవుతుంది అంటే 1 కంటే ఎక్కువ ఉండాలి, 10 కంటే బిలో ఉండాలన్నాడు. మరి LHS పార్ట్ ఏమైంది? 1 ఉంది 10 ఉంది. in LHS part have both 1 and 10. ఇక్కడ ఏమన్నాడు? 1 కంటే ఎక్కువ, 10 కంటే బిలో అంటే ఏంటి? 1 above 10 below. that means 2 3 4 5 6 7 8 9. దాని మీనింగ్ అది RHS part మీనింగ్. మరి LHS part మీనింగ్ ఏమైంది? 1 వచ్చేసింది, 10 కూడా వస్తుంది. అంటే రాంగ్. ఇంకా వచ్చి స్టేట్మెంట్ రీజన్ ఏం రాయాలి? in RHS part నాట్ ఈక్వల్ అని ఇచ్చాడు, మన రీజన్ రాయాలి. in RHS part x is more than 10 and less than more than 1 and less than 10. x అనేది 1 కంటే above, more than, less than 10. but in LHS part both having 1 and 10. RHS లో 1 కంటే అబవ్ 10 కంటే బిలో ఉన్నది చెప్పాడు. LHS లో ఏమని? రెండు ఉన్నాయి, అది రీజన్. సెకండ్ 3 4 హోంవర్క్ చేద్దాం. సెకండ్ 2 4 6 8 10 not equal to x such that x is equal to 2n plus 1 and x belongs to n. okay, 2 4 6 8 10 sarna all are even numbers, all are Even numbers. x such that x is equal to n plus 1
దిస్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఫామ్ 2n plus 1 అంటే ఏంటి ఆడ్ నెంబర్ డెఫినేషన్ ఇది ఆడ్ నెంబర్ ఫామ్ ఇది ఇక్కడ ఆడ్ నెంబర్ ఫామ్ ఇచ్చాడు RHS లోని LHS లో ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు ఓకేనా ఇంగ్లీష్మి ఇక్కడ మనకి ఏంటి ఆడ్ నెంబర్ ఫామ్ ఇచ్చాడు 2n plus 1 అంటే ఏంటి ఆడ్ నెంబర్ ఫామ్ డెఫినేషన్ 2n అనేది ఈవెన్ నెంబర్ డెఫినేషన్ 2n plus 1 అనేది ఆడ్ నెంబర్ ఫామ్ ఇది ఇక్కడ ఆడ్ నెంబర్ ఫామ్ ఇచ్చాడు LHS లో ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు అంటే నాట్ ఈక్వల్ అని in RHS part odd number definition form given odd number definition form given RHS లో odd number definition ఇచ్చాడు but in LHS part even numbers given అంటే రెండు కూడా నాటుకోండి RHS లో ఆడ్ నెంబర్ ఇచ్చాడు డెఫినేషన్ ఫామ్ LHS లో ఈవెన్ నెంబర్ ఇచ్చాడు అది రీజన్ అది ఓకే రిమైనింగ్ 3-4 bits homework okay remaining sir will continue on next class okay thank you